ఇప్పటికే కొన్ని ప్రాంతాలు బాగా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే మనం ఒక పక్క చూస్తే ఏదైతే సింగనగర్తో తోడుగా కృష్ణా లంకలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొన్ని నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన సంఘటన, ఊహించని సంఘటన. అయితే ఇప్పుడు మనం చేయగలిగేది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇందులో రెండు ఉన్నాయి. ఒక పక్క అకాల వర్షాలు, కుంభవృష్టిగా వర్షం పడడం. ఇక్కడ గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ పడని విధంగా 20 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీనికి తగినట్టు మొత్తం నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, పులిచింతల నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. దానికి తోడుగా ఈ మున్నేరు, బుడమేరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అన్నీ కలిపి ఈరోజు ఈ ప్రమాదం వచ్చింది. రెండోది, బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం, ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు కృష్ణ ఏదైతే ఈ దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం. దీనివల్ల దగ్గర దగ్గర 16 వార్డులు సింగనగర్లో దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 2,76,145 మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2,76,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మెర్జ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం. ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మెర్జెన్స్ ఎక్కడ కొంత పల్లపు ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్స్ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్